సావిత్రి మేడంని అడిగాను మాట్లాడాలి అని. ఏంటంటే సావిత్రి మేడం గురించి నేను అబ్జర్వ్ చేసింది ఒక విషయం చెప్తాను. ఆమె చాలా సిన్సియర్. నేను అది మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను. బికాజ్ ఐ అబ్జర్వ్ పీపుల్, ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్. అండ్ నేను అడగడానికి రీజన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ నేను మీకు చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడను. నేను ఒక ట్రైనర్ని. యాక్చువల్గా అందరు ఉన్నప్పుడు చెప్పాలి, కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇది యూట్యూబ్లో ఎలాగో చూస్తారు కాబట్టి ఎవరైనా కాల్ చేయాలనుకున్నా నాకు కాల్ చేయొచ్చు. కర్ణాటి అశోక్ చక్రవర్తి అని యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులోనైనా మీరు టైప్ చేస్తే నా డీటెయిల్స్ వస్తాయి, నా నంబర్ కూడా వస్తుంది. వై నాట్ యూ అనేది నా ఛానల్ నేమ్. వై నాట్ యూ, ఆల్ క్యాపిటల్ లెటర్స్. దీన్ని టైప్ చేశారనుకోండి నా డీటెయిల్స్ వస్తాయి. 1.5 year బ్యాక్ ఐ స్టార్టెడ్ దిస్ అండ్ ఐ గాట్ మోర్ దెన్ 1,25,00,000 వ్యూస్. నేను క్లాసెస్ చెప్పలేదు అందులో, జస్ట్ లైఫ్ స్కిల్స్ అనమాట, జస్ట్ స్కిల్స్ క్లిప్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎంతోమంది స్టేజ్ మీదకి వస్తారు. నేను వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పులతో రాను. అఫ్కోర్స్ నేను చెప్పులతో వస్తున్న వాళ్ళని నేను ఇన్సల్ట్ చేయడం లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దమ్. బట్ నేను రాను అనమాట. తప్పు పట్టాలి అనుకుంటే ప్రతిదాన్ని తప్పు పడుతుంటారు. నేనంటే పాజిటివ్గా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ చూడండి ఎప్పుడు చూసినా సార్ మీరు ఎప్పుడు కూడా షూస్ రారు పైకి అని అంటారు. అదే తప్పుగా ఆలోచించే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆయన ఏంది ఎప్పుడు చెప్పులు వదిలిపెట్టేసి వస్తాడు పైకి, ఏమంటారు చెప్పులు వేసుకొని వెళ్తే ఏంటి అని అంటారు. ఇది నెగటివ్ థింకర్స్ అనమాట. నేను ఏం చేస్తున్నాను, నేను స్టూడెంట్స్కి ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది పాజిటివ్ థాట్స్ చాలామందికి ఉన్నాయి అని అనుకుంటారు, బట్ పాజిటివ్ థాట్స్ లేవు. చాలామందికి నెగటివ్ థాట్సే ఉన్నాయి. సొసైటీ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. స్పాయిల్ అవ్వడానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. సావిత్రి మేడం ఏం చిన్న వ్యక్తి కాదు, ఆమెకు తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అబ్బాయి దగ్గర నుండి, ఆ చిన్న పిల్లోడి దగ్గర నుండి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి నేను మాట్లాడే మాట తెలుస్తుంది. నేను స్పీచెస్ ఎక్కువగా ఇవ్వను, ఎందుకంటే నేను రియాలిటీ మాట్లాడతాను. రియాలిటీ మాట్లాడితే ఏమవుతుంది అంటే, ఒకసారి మీరు సాక్రటీస్ అనే వ్యక్తి గురించి ఒకసారి చదవండి. నాకు తెలియదు మీరు చదివారో లేదు. సాక్రటీస్ అనే వ్యక్తి ఏమీ చేయలేదు, అతనికి ఏం జరిగింది అన్నది తెలుసుకోండి మీరు. సో నేను ఎప్పుడు రియాలిటీ మాట్లాడతాను. స్టేజ్ల మీదకి వచ్చేసి పొగడ్డం నాకు అలవాట్లేదు. నేను స్కూల్లోకి, క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యొద్దు అనేది నేను చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? 8th, 9th, 10th స్టూడెంట్స్ నుండి కూడా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. బట్ నేనేం చేస్తున్నానంటే 5th, 6th, 7th బిఫోర్ దట్ ఆ క్లాసెస్ వాళ్ళకి నేనేం నేర్పిస్తున్నాను అంటే, ఈ సొసైటీలో కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఏవైతే ఉన్నాయో థాట్స్, అవి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి అవి. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తెలుసు, ఎవరు కూడా ఇది కాదనరు. ఎక్కడైనా అనిపించింది అంటే యూ కెన్ టేక్ మై నెంబర్. అఫ్ కోర్స్ ఐఎమ్ గివింగ్ యూ కంప్లీట్ డీటెయిల్స్. మీరు అందులో చూస్తే నా నెంబర్స్ వస్తాయి, 2 numbers ఉంటాయి. యూ కెన్ కాల్ మీ, నన్ను పిలవండి, ఎక్కడికైనా వస్తాను. నేను చెప్పిన దాంట్లో ఏమాత్రమైనా రాంగ్ ఉంటే, సొసైటీలో స్ప్రెడ్ అయిపోయిన నెగటివ్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీస్, అవి డీమెరిట్స్ అంటాము. వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే లయింగ్ నేచర్, అబద్ధాలు మాట్లాడే అలవాటు. మీరు ఒక్కసారి మీరు చూడండి, ఫేస్ చేస్తున్నారా లేదా. అబద్ధాలు మాట్లాడే అలవాటు చాలా మందికి ఉంది, బట్ యాక్సెప్ట్ చేయరు. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు మాట్లాడుతుంటారు. దట్ బికమ్స్ ద ఫస్ట్ వన్, లయింగ్ నేచర్. ద సెకండ్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను, నేను లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపించగలను, మనుషుల్ని చూపించగలను నేను. అయితే లయింగ్ నేచర్ ఒకటైతే, సెకండ్ వన్ ఏంటో తెలుసా? హర్టింగ్ నేచర్. ఇది తర్వాత అయినా, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా తర్వాత అయినా యూట్యూబ్లోనైనా చూస్తారు కాబట్టి చెప్తున్నాను నేను. లయింగ్ నేచర్ తర్వాత వచ్చేది హర్టింగ్ నేచర్. ఎదుటి వ్యక్తుల్ని బాధ పెడుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి బాధ పెడుతుంటారు. వాళ్ళు ఎందుకు బాధ పెడతారో తెలియదు, వితౌట్ ఎనీ రీజన్. దే డోంట్ గెట్ ఎనీథింగ్, వాళ్ళకి ఏం రాదు, అయినా బాధ పెడతారు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అవునా కాదా అనేది మీకే తెలుస్తుంది. అండ్ థర్డ్ వన్ ఉంది. నేను ఎగ్జాంపుల్స్తో చెప్పగలను, కాకపోతే ఎక్కువ టైం లేదు కాబట్టి. థర్డ్ వన్ ఒకటి ఉంది, అదేంటో తెలుసా? కన్నింగ్నెస్, మోసం చేసే నేచర్.
ప్రతి ఒక్క చిన్న విషయానికి మోసం చేస్తుంటారు. అబద్ధాలు మాట్లాడడం అనేది మోసం చేయడమే, కాకపోతే ఇంకా వేరే వేరే విషయాలు ఉన్నాయి మోసం చేయడం అనేది. కన్నింగ్నెస్ తర్వాత ఇంకోటి వచ్చేది గ్రీడీనెస్, దురాశ. ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటారు. వాట్ ఎవర్ దే హ్యావ్ దే డోంట్ గెట్ సాటిస్ఫైడ్. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటారు. చూడండి, ఇది 4th వన్ గ్రీడీనెస్ అన్న. 5th వన్ సెల్ఫిష్నెస్, స్వార్థం. ఎందులో చూసినా స్వార్థం. ఒక 10 మంది 100 రూపాయలు సంపాదించారంటే 10 మంది 10 తీసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే ఈ 100 రూపాయలు నాకే రావాలి అని ఆలోచిస్తారు. మిగతా 9 మందికి ఏమైనా పర్వాలేదు అనుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్, సెల్ఫిష్నెస్ అన్న. తర్వాత వచ్చేది ఏంటో తెలుసా? ఈగో ఫీలింగ్స్. నేనెందుకు అంటారా లేదా, అనుకుంటారా లేదా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనెందుకు, వాళ్ళ ఇంటికి నేనెందుకు వెళ్ళాలి, వాడిని నేనెందుకు పిలవాలి, వాడికి నేనెందుకు ఫోన్ చేయాలి, వాడు ఫోన్ చేస్తే నేనెందుకు ఎత్తాలి. ఇది ఈగో ఫీలింగ్స్ అంటారు. తర్వాత ఒకటి ఉంది, అది జెలస్ ఫీలింగ్, ఈర్ష్య. ఎదుటివాడు గొప్పవాడు అయితే తట్టుకునే నేచర్ లేదు. చాలా మంది ఉన్నారు అలా, మన ముందే మన కళ్ళ ముందే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, కానీ ఒప్పుకోరు. జెలస్ ఫీలింగ్స్ అంటారు వాటిని, జెలసీ, ఈర్ష్య. తర్వాత ఏంటో తెలుసా? తర్వాత వచ్చేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను చిన్న కాదు అనుకునేది, నేనేం తక్కువ కాదు అని అనుకుంటారు. చాలా మందికి అది అర్థం కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. తర్వాత ఇంకొకటి ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటంటే నేను పెద్ద అని అనుకుంటారు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మీకు తెలుసు, కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మీకు తెలియదు. కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 డీమెరిట్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే భయంకరమైన డీమెరిట్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సాడిజం. చాలా మందికి సాడిజం ఉంది. ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ సంతోషిస్తారు. ఏం రాదు వాళ్ళకి, సంతోషం వస్తుంది. ఎదుటి వాడిని బాధ పెట్టాలి ఏదో ఒక విధంగా. ఈ 10 డీమెరిట్స్ ఉన్నాయి చూడండి. ఇవి స్టూడెంట్స్కి, ఏవైతే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళలో ఉండకుండా ఉంటే సొసైటీ బాగుపడుతుందేమో ఇన్ ద కమింగ్ డేస్. ఐ మే నాట్ సీ ద సొసైటీ ఇన్ ద కమింగ్ డేస్. నేను ఫ్యూచర్ని చూస్తానో లేదో నాకు తెలియదు. బట్ నేను చిన్న పిల్లల్లో ఇలా ఉండొద్దు బాబు, ఈ డీమెరిట్స్ అనేవి తీసేయండి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఈ డీమెరిట్స్, మెయిన్ డీమెరిట్స్ ఇవి కనుక పక్కనకు పెట్టేశామనుకోండి, మన సొసైటీ చాలా బాగుపడుతుంది, మీ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది అన్నది నేను అనుకుంటాను. ఇందులో ఏదైనా ఒకవేళ రాంగ్ ఉన్నా, ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా చూసినా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అండ్ నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.